వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు, ట్విస్టులు. ఇక మరో టీఎంసీ రాజ్యసభ ఎంపీ ప్రకాష్ బారెన్ రాజీనామా చేయబోతున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇప్పటికే 3 ఎంపీలు టీఎంసీ నుంచి అవుట్ అయిపోయారు. దీదీ కోటలో సంక్షోభం ముదిరిపోతూ ఉంది. ఒకవైపు ఎమ్మెల్యేలు ఒక వర్గంగా ఏర్పడ్డారు, మరొక వైపు ఎంపీలు వీడిపోతూ ఉన్నారు. దీంతో ఇప్పటికే సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఇక ఈ విధంగా తృణమూల్ కాంగ్రెస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజీనామా చేస్తూ వెళ్లిపోతూ ఉన్నారు. ఇక సుఖేందు, సుస్మితా మాటలోని ఇప్పుడు మరో ఎంపీ పయనమైపోయారు. ఇప్పటికే 20 మంది ఎంపీలు రెబల్స్ గా ఏర్పడ్డారు. ఇక రెబల్ ఎంపీల జాబితాలో జోరుగా వినిపిస్తున్నటువంటి పేర్లు కనుక మనం చూస్తే శత్రుఘ్న సిన్హా, సాయోని ఘోష్, మాలారాయ్ పేర్లు, వీళ్ళ పేర్లు జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు రెబల్ ఎంపీల్లో లిస్టులో చేరిపోయారని, ఇక ఇప్పుడు మరొక ఎంపీ రాజీనామా చేయడం, ఒక్కొక్కరుగా కూడా ఇటు టీఎంసీ పార్టీ నుంచి ఎంపీలు అవుట్ అయిపోతూ ఉన్నారు. మరొక వైపు అసలు టీఎంసీని తన చేతి నుంచి జారిపోకుండా కాపాడుకోవాలని దీదీ ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఈ విధంగా ఎంపీలు పార్టీని వీడిపోతూ ఉంటాం, ఎమ్మెల్యేలు చీలిక వర్గాలుగా ఏర్పడిపోవటం, ఇక తన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేస్తూ వాళ్ళు కూడా పార్టీని వీడబోతున్నారు అంటూ కూడా వార్తలు రావటం. మరొక వైపు ఫోర్జరీ కేసు తన మెడకు చుట్టుకునేలా ఉంది దీదీ మెడకి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి షాకులు, వెన్నుపోట్లు, ప్రతిదీ కూడా దీదీకి రోజు టీఎంసీలో సవాలుగా మారిపోయింది. ఇక ఒకవైపు పశ్చిమ బెంగాల్లో ఇలా జరుగుతుంటే ప్రస్తుతం తను టీఎంసీని కాపాడుకోవటానికి ఢిల్లీలో ఉండాల్సినటువంటి పరిస్థితులు, ఇలా టీఎంసీలో ఒక గందరగోళ సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక ఇవన్నీ అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మా కొలీగ్ సిరాజ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సిరాజ్, ఎంపీలు ఒక్కొక్కరుగా కూడా చేజారిపోతున్నట్లుగా తెలుస్తోంది టీఎంసీ నుంచి. నేను చూసుకున్నట్లయితే మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రతికూల ఫలితాలు పార్టీ ఓటమి, ముఖ్యమంత్రి పదవి చేజారడం, దాని తర్వాత వరుసగా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కష్టాల్లో ఉండటం, కేసుల్లో ఉండటం, ఘర్షణల్లో ఉండడం, మమతా బెనర్జీకి ఆందోళన పీక్స్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి సందర్భాల్లో పార్టీ ఓటమి పాలినప్పుడు లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో, అదేవిధంగా శాసనసభలో గెలిచినటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు పార్టీకి అండగా తోడుగా ఉంటారు. పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం దిశగా బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష కీ రోల్ పోషించాలి అని ఆశించినటువంటి మమతా బెనర్జీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి సొంత ప్రజాప్రతినిధులు తోడుగా ఉండడం పక్కన పెడితే వరుసగా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం మాట్లాడుకున్నాం నిన్న మొన్న పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా సుఖేందు శేఖర్ రాయ్ జూన్ 8న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇక సుస్మితా దేవ్ జూన్ 10న రాజీనామా చేశారు. నిన్న మొన్న 2 రాజ్యసభ సభ్యులు ఆ పార్టీ నుంచి దూరం అయిపోయారు. ఈ రోజు ప్రకాష్ బారెన్ ఆయన ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది. బెంగాల్ పూర్తి స్థాయిలో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాన్ని మేము గౌరవంగా తప్పుకుంటున్నాను, పార్టీ పూర్తి స్థాయిలో వైఫల్యమైంది, భవిష్యత్తులో బీజేపీ నేత శువేందు అధికారి సూచనల ప్రకారం నడుచుకుంటా అంటూ ఆయన ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ని కూడా పాస్ చేశారు. అంటే ఒక వారం రోజుల వ్యవధిలో రోజుకొక ఎంపీ, రోజుకో రాజ్యసభ సభ్యుడు పార్టీకి దూరం అయిపోతుంటే ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎంపీలు చేజారకుండా ఏ విధంగా వారి మీద కొంతవరకు పట్టు సాధించాలి, వారు మాట వినేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి నేపథ్యంలో సో వారిని ఏ విధంగా కట్టడి చేయాలి అనే ఆలోచనతో తలా ములకలైపోతున్నారు మమతా బెనర్జీ. దీదీ కోటలో ఒక రకంగా చెప్పుకోవాలంటే సంక్షోభం ముదిరిపోతుంది. పూర్తి స్థాయిలో టీఎంసీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే 3 ఎంపీలు పూర్తి స్థాయిలో పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఇంకా శత్రుఘ్న సిన్హాతో పాటుగా సాయోని ఘోష్, మాలారాయ్ పేర్లు కూడా ప్రముఖంగా వినబడుతున్నాయి. వారు కూడా ఈ రోజు రేపట్లో పార్టీ మారుతారు అనేటువంటి అంశం మాత్రం ప్రధానంగా ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంతవరకు క్లిష్ట పరిస్థితిగానే మనం భావించాలి. ప్రకాష్ బారెన్ ఈయన తాజాగా రాజీనామా చేయడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించి కీ రోల్ పోషించారు. సో సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ వీరిద్దరు పార్టీకి రాజీనామా కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి. మరోవైపు లోక్సభలో దాదాపు 20 మంది ఒక రెబల్ గ్రూప్ గా కూడా ఏర్పడ్డారు. ఆ రెబల్ గ్రూప్ లో కూడా కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. శత్రుఘ్న సిన్హా సినీ నటుడు, ఆయన లోక్సభ ఎంపీగా ఉన్నారు. సాయోని ఘోష్ యువ నేత, పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. మాలారాయ్ ఈమె కూడా సీనియర్ నేతగా ఉన్నారు. సో వీరందరూ కూడా వరుసగా మాత్రం పార్టీకి దూరం అవుతూ ఉండడం, కొంతవరకు పార్టీ వీరిని కట్టడి చేయలేకపోవడం కూడా ఒక కీలకమైనటువంటి కారణంగా మారుతుంది. మరోవైపు లోక్సభలో కూడా 20 మంది
రెబల్ ఎంపీలుగా తయారయ్యారు. మొత్తం 28 మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి లోక్సభలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కాకలి ఘోష్ దస్తీదార్ ఈయన నేతృత్వంలో 20 మంది ఎంపీలు కూడా తిరుగుబాటు చేసినట్లుగా తెలుస్తున్నాయి. సో లోక్సభలో అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాదే, మమ్మల్ని గుర్తించాలి అనేటువంటి కోణంలో కూడా వీరు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఇప్పటి వరకు అంటే రాజ్యసభ లోక్సభ స్థానాలను కన్సిడర్ చేస్తే మూడవ అతిపెద్ద పార్టీగా టీఎంసీ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఒక్కొక్క ఎంపీ చేజారిపోతూ ఉంటే అసలు టీఎంసీ మమతా చేతిలో ఉంటుందా ఉండదా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ తలెత్తుతుంది. మరొక వైపు తన టీఎంసీ గుర్తును కాపాడుకునేందుకు ఇటు సోనియా గాంధీతో భేటీ జరపడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసి తన గుర్తును కాపాడుకోవాలనుకుంటున్నారు దీది అని చెప్పి కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇటువంటి పక్షంలో రితబ్రత డైరెక్ట్ గా కూడా ఈ ఎవరైతే చీలిక వర్గం వాళ్ళు కామెంట్ చేశారు, టీఎంసీ కాంగ్రెస్ లో విలీనం చేస్తామంటే మేమెలా ఊరుకుంటామంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. ఇక ఈ రకంగా చూస్తే అసలు టీఎంసీ ప్రస్తుత రాజకీయాలు మనం ఏ విధంగా చూడాలి, అసలు ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉంది ఇప్పుడు అసలు టీఎంసీ? ఖచ్చితంగా ఎందుకంటే ఒక పార్టీ యొక్క భవిష్యత్తు దిశానిర్దేశం చేసేది ఆ పార్టీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మీరు అన్నట్లుగా మనం గమనిస్తే శాసనసభలో ఆ పార్టీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 80 మంది ఎమ్మెల్యేలలో మెజార్టీ అంటే 58 పైగా ఎమ్మెల్యేలందరూ కూడా రితబ్రత బెనర్జీ మా నాయకుడు, సో ఈయన ఎల్ఓపి అని స్పీకర్ కు ఒక బహిరంగంగా లేఖ రాశారు. అంటే అసలైనటువంటి టీఎంసీ పార్టీ రితబ్రత బెనర్జీ నాయకత్వంలో ఉన్న 58 మంది ఎమ్మెల్యేలను అధికారికంగా స్పీకర్ ధృవీకరించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా లోక్సభ విషయానికి వద్దాం. 28 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు సీనియర్ నేత కాకలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో ఒక రెబల్ గ్రూప్ గా ఏర్పడ్డారు. వీరు కూడా మమ్మల్ని టీఎంసీ పార్టీగా మీరు గుర్తించండి అంటే తప్పకుండా గుర్తించాల్సినటువంటి పరిస్థితులు సందర్భాలు కూడా ఉంటాయి. అంటే టీఎంసీ పార్టీ అధికారికంగా విలీనమైనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. ఉదాహరణకి మనం మహారాష్ట్ర చూసాం, శివసేన పరిస్థితి రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితులు. ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ అజిత్ పవార్ ఉన్న చిక్కుల్లో ఉండి ఆ తర్వాత ఏ విధంగా చీలిపోయినటువంటి పరిస్థితి. తాజాగా వెస్ట్ బెంగాల్లో కూడా అలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. సో పార్టీల చీలిక అనేటువంటి అంశం కన్నా పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇక మీరన్నట్లుగా ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ ను విలీనం చేస్తారా అంటే అది ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు అనే దానిపైన కొంతవరకు క్వశ్చన్ మార్క్ రావాల్సింది. రెండోది పూర్తి స్థాయిలో ఆమె కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రధానంగా ఇండియా కూటమి సమావేశం ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి సో ఆ సమావేశానికనే ఆమె ఢిల్లీకి వెళ్ళడం, పార్టీ పురోగతి, దీంతో పాటుగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆమె అధికారాన్ని కోల్పోవడం, ఇండియా కూటమి నాయకత్వంలో ముందుకు వెళ్లడం, ఇలాంటి ఆలోచనపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు సందర్భాలు ఉంటాయి తప్ప తృణమూల్ కాంగ్రెస్ ని డైరెక్ట్ గా తీసుకువెళ్లి ఆమె పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా అంటే ఒక పెద్ద ప్రశ్నగానే అది మిగిలిపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే 1990 దశకంలో మరి ముఖ్యంగా కమ్యూనిస్టులకి కంచుకోటగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఏమీ లేనటువంటి స్థాయి నుంచి ఆమె రావడం, పార్టీ పెట్టడం, పూర్తి స్థాయిలో కమ్యూనిస్టు కోటను కూడా బద్దలు కొట్టినటువంటి పైన మనం చూసాం. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు, రైల్వే మినిస్టర్ ని మార్చేటువంటి రీతిని కూడా మనం గమనించాం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏమీ లేని స్థాయి నుంచి పోరాటమే ఒక ప్రధానమైనటువంటి కీ రోల్ పోషిస్తూ కంచుకోట కమ్యూనిస్టుల యొక్క కంచుకోటను బద్దుకట్టడం, మరి ముఖ్యంగా అధికారంలోకి రావడం, ఈ మొత్తం పరంపర చూసుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్ లో ఆమె అసలు పార్టీని తీసుకొని వెళ్లి విలీనం చేస్తారా అంటే అది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, సో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏ విధంగా మనుగడ ఉంది. ఒకవేళ టీఎంసీని అధికారికంగా విలీనం చేస్తే అది మమతా బెనర్జీ కన్నా కాంగ్రెస్ పార్టీ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం కూడా వేసి చూడాల్సి ఉంటుంది. దీని మీద అధికారిక ప్రకటన రావాలి. ఇది రెండోది, మీరన్నట్లుగా ప్రజాప్రతినిధులు విలీనం అయితే మాత్రం పార్టీ నిజమైనటువంటి టీఎంసీ ఏంటి, మమతా బెనర్జీ టీఎంసీ ఏంటి అనేటువంటి కొత్త క్వశ్చన్ కూడా మొదలవచ్చు. అది స్పీకర్లు, సభాపతులు తీసుకునేటువంటి డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే రెబల్స్ ఎమ్మెల్యేలుగా మారారు, లోక్సభ ఎంపీలు రెబల్స్ గా మారారు, రాజ్యసభ ఎంపీలు అయితే రాజీనామా చేసి పూర్తిగా వెళ్తున్నారు. అంటే మొత్తం పరంపర టీఎంసీలో చీలిక లేదా టీఎంసీ ఉనికి మీద ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటే బీజేపీకి చాలా సానుకూలమైనటువంటి దృక్పథం కనపడుతుంది. ఉభయ సభల్లో ఆ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. కీలకమైనటువంటి బిల్లులు ఆమోదించుకోవడానికి టీఎంసీలో ఉన్నటువంటి ఈ లుకులుకలు, మరి ముఖ్యంగా టీఎంసీలో ఉన్నటువంటి ఈ సంక్షోభం వారికి ఒక ఆయుధంగా మారుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇక అంటే కాంగ్రెస్ లో విలీనమా కాదా అనేది మాత్రం మమతా బెనర్జీ ఏం నిర్ణయం తీసుకుంటారో భవిష్యత్తే నిర్ణయిస్తుంది. కానీ ఆమె ఒక్క రకంగా పార్టీని వదులుకుంటారా అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సిరాజ్. ఇక టీఎంసీ ఖాళీ అయిపోతుంది, వరుసగా మంత్రులు రాజీనామా చేస్తున్నారు, ఎంపీలు రాజీనామాతో
ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ప్రకాష్ బారెన్ రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వారం రోజుల వ్యవధిలో మనం చూసుకుంటే 3 ఎంపీలు టీఎంసీకి రాజీనామా చేశారు. ఇక ఈ సంక్షోభం ముదిరిపోతూ ఉంది. ఇప్పటికే సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ వీళ్ళు రాజీనామా చేశారు. ఇక ఈ విధంగా కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు రాజీనామా బాట పడుతున్నారు. ఇక రెబల్ ఎంపీల లిస్టులో చేరిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇక శత్రుఘ్న సిన్హా, సాయోని ఘోష్, మాలారాయ్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఈ రెబల్ ఎంపీల లిస్టులో. ఇక ఈ రకంగా కూడా టీఎంసీని వీడిపోతూ ఉన్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలు ఇప్పటికే వెళ్ళిపోయారు, మరొక వైపు ఇటు ఎంపీలు రాజీనామా చేస్తూ ఉన్నారు. వీటన్నిటితో కూడా టీఎంసీలో ఒక తీవ్రమైన సంక్షోభాన్ని చూస్తూ ఉన్నాం. ఇక దీని వెనక బీజేపీయే కారణం అంటూ టీఎంసీ ఆరోపిస్తూ ఉంది. అసలు ఇప్పుడు టీఎంసీలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులతో మాకు ఎటువంటి సంబంధం లేదంటూ బీజేపీ అంటూ ఉంది.